రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది తెలంగాణ విద్యా కమిషన్. ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదని తెలిపింది. టీచర్స్ కు పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలని సూచించింది. పాఠశాలలు విద్యార్థి కేంద్రంగా ఉండాలని కమిషన్ సిఫారసు చేసింది. ఇక ఉపాధ్యాయుల పనితీరును ప్రతి 5 ఏళ్లకొకసారి అంచనా వేయాలని చెప్పింది. పనితీరు మెరుగుపరుచుకోవడానికి 2 ఏళ్లు సమయం ఇవ్వాలని, అప్పటికీ ఇంప్రూవ్ కాకపోతే తొలగించాలని సూచించింది విద్యా కమిషన్. ఇప్పటికే సర్వీసులో ఉన్నవారికి వీటిని వర్తింప చేయకూడదని, ఇక నుంచి నియమించే ఉపాధ్యాయులకు ఈ రూల్స్ పెట్టాలని సూచించారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ను రద్దు చేయాలని అన్నారు. బీఎడ్ను పునర్వ్యవస్థీకరించి నర్సరీ నుంచి 5వ తరగతి వరకు బీఎడ్ ప్రైమరీ, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బీఎడ్ సెకండరీ చేయాలని నివేదికలో సూచించింది విద్యా కమిషన్. నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ఉండాలని తెలిపింది కమిషన్. త్రిభాషా విధానంలో 1వ తరగతి నుంచి అమలు చేయాలని సూచించింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను ప్రాథమిక పాఠశాలల్లో అందజేయాలని, ఇక విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ ఉందని తెలిపారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, వసతుల కల్పన, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకి కూడా స్కూల్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది తెలంగాణ విద్యా కమిషన్. ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదని తెలిపింది. టీచర్స్ కు పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలని సూచించింది. ఇక పాఠశాలలో విద్యార్థుల కేంద్రంగా ఉండాలని సిఫారసు చేసింది కమిషన్. ఉపాధ్యాయుల పనితీరును ప్రతి 5 ఏళ్లకోసారి అంచనా వేయాలని చెప్పింది. పనితీరు మెరుగుపరుచుకోవడానికి 2 ఏళ్ల సమయం ఇవ్వాలని, అప్పటికీ ఇంప్రూవ్ కాకపోతే తొలగించాలని సూచించింది విద్యా కమిషన్. ఇప్పటికే సర్వీస్లో ఉన్న వారికి వీటిని వర్తింప చేయకూడదని, ఇక నుంచి నియమించే ఉపాధ్యాయులకు ఈ రూల్స్ పెట్టాలని సూచించారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ను రద్దు చేయాలని అన్నారు. బీఎడ్ను పునర్వ్యవస్థీకరించి నర్సరీ నుంచి 5వ తరగతి వరకు బీఎడ్ ప్రైమరీ, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బీఎడ్ సెకండరీ చేయాలని నివేదికలో సూచించింది విద్యా కమిషన్. నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ఉండాలని తెలిపింది కమిషన్. త్రిభాషా విధానంలో 1వ తరగతి నుంచే అమలు చేయాలని సూచించింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను ప్రాథమిక పాఠశాలల్లో అందజేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ ఉందని తెలిపారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, వసతుల కల్పన, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకి స్కూల్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. రాష్ట్రంలోని స్కూల్స్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. విద్యా విధానంపై సీఎంకు నివేదిక ఇచ్చింది విద్యా కమిషన్. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా విద్యార్థులకు 36 రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై ₹1,00,000 ఖర్చు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 50% పైగా పాఠశాలలు అతి చిన్న బడులే అని అన్నారు. ఇక 36 కోట్లతో ఎడ్యుకేషన్ రోడ్ మ్యాప్ ను కూడా సీఎంకు అందజేయాలని తెలిపారు ఆకునూరి మురళి. సో పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ది తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నమాట. సో అట్లా రాష్ట్రం మొత్తం కూడా చేయాలనే దాని మీద సో ఇన్ ప్రిన్సిపల్ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఇమ్మీడియట్గా ఈ సంవత్సరంలో, అంటే రేపు బడ్జెట్ వస్తుంది కదా మనకి మార్చిలో, ఈ బడ్జెట్లో మనకి 100 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మనకి 100 మండలాలు తీసుకొని ప్రతి మండలంలో కూడా ఒక 2 స్కూళ్ళు తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకుందాము, అట్లాగే బస్సులతో పాటుగా తీసుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తమ సమ్మతం తెలియజేశారు. సో దానికి సంబంధించి బడ్జెట్ కూడా పెట్టమని చెప్పేసి మన సీఎం అధికారులని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ బస్సెస్ కూడా ఒక 50% మనకి ఆల్రెడీ యువజన వికాసం లాంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్. సో ఆ స్కీమ్లో నుంచి మనం 50% బస్సుకు సంబంధించిన కాస్ట్ వాళ్ళకి మనం సబ్సిడీ రూపంలో ఇస్తాము. ఇంకొక 40% బస్సులకు సంబంధించి బ్యాంకు లోన్ ఇప్పిస్తాము, 10% వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇలాంటి డెసిషన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బస్సులకు సంబంధించినటువంటి బస్సు ఫీజు కూడా వాళ్ళు ₹400 నుంచి ₹1,600 వాళ్ళ తల్లిదండ్రులే పే చేసుకుంటున్నారు. సో ఈరోజు సుమారుగా 300 మంది పిల్లలు సో ఈ 5 బస్సులలో ఆర్కే స్కూల్లో వస్తున్నారు. అక్కడ ముఖ్యంగా తల్లిదండ్రుల కమిటీల, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పాత్ర చాలా ప్రధానంగా ఉంది. సో ఒక 30 మందితో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ వాళ్ళు ఇప్పటి వరకు సుమారుగా ఒక 7 కోట్ల వరకు మనకు డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది.
సో చక్కగా వాళ్ళు ఆ క్యాంపస్ను బాగా బిల్డ్ చేశారు. సో నేను మీడియా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి మీరు ఆడిటర్లో చూస్తే మన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది. సో ఇది ఏంటంటే కొత్తగా మేమేం కట్టము, ఉన్న స్కూల్స్నే సో చక్కగా వాటిని ఇంప్రూవ్ చేస్తాము. సో ఆ వాతావరణాన్ని మొత్తం కూడా మంచి ఒక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. అవసరం అనుకుంటే అడిషనల్ అదనపు తరగతి గదులు కూడా కడతామన్నమాట. కానీ బట్ కొత్తగా ఏదో కొత్త భూమి తీసుకుని కట్టమన్నమాట ఇదంతా కూడా. సో ఇది ఒక మంచి కాన్సెప్ట్ కింద మనకి బయటకు వస్తుంది. సో ఇప్పటికే మనకి వంగూరు మండలంలో కూడా 2 స్కూళ్ళు మొదలుపెట్టాము. వంగూరు అనే గ్రామంలో, అట్లాగే పోల్కంపల్లి అనే గ్రామంలో. సో అట్లాగే మంచాల మండలంలో ఈ ఆర్కులు అనేది ఫస్ట్ స్కూలు, అట్లాగే ఇంకొక మంచాల అనేది ఇంకొక స్కూల్ కూడా తీసుకోవడం జరిగింది. సో అక్కడ డైనింగ్ హాల్స్ కూడా మనం కడుతున్నాము. సో ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఒక మంచి వెలుతురు వచ్చే కిటికీలు ఉండడము, సో ఒక మంచి వాతావరణం లైక్ ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, తర్వాత డిజిటల్ టీవీలు పెట్టడము, సో దాంట్లో డిజిటల్ కంటెంట్ పెట్టడము, ఇవన్నీ మనము చేస్తున్నాము అందులో. సో అట్లాగే అందులో మంచి ల్యాండ్స్కేపింగ్ కూడా చేయడం జరిగింది. అయితే అరకులో ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ వితిన్ జూన్ 12 తారీఖు రీఓపెనింగ్ అయితే సో ఇమ్మీడియట్గా వితిన్ 10 రోజులలో అక్కడ సుమారుగా ఇంకొక 1400 మంది కొత్తగా జాయిన్ కావడానికి సిద్ధపడ్డారు. సో కానీ ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఒక 1000 మందిని మాత్రమే కొత్త పిల్లల్ని తీసుకోవడం జరిగింది. సో మనం జాగ్రత్తగా మేము ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ ఆగస్టు మంత్లో సగటున ఎంత అటెండెన్స్ ఉంది పిల్లలది, ఈ సంవత్సరం ఆగస్టు 2025 ఆగస్టు ఎంత ఉంది అని కంపేర్ చేస్తే సుమారుగా 17% హాజరు పెరిగింది అక్కడ. సో ఒక స్కూల్లో. సో ఇప్పుడు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది, మన బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఇంకా క్వాలిటీ ఇంక్రీజ్ చేస్తే. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి పిల్లలకి ఇన్స్ట్రక్షన్ టైం అంటాం మనము, అంటే వాళ్ళకి బోధన సమయం అనేది పెరుగుతుంది బాగా. సో దాని ద్వారా పిల్లల యొక్క అవుట్కమ్స్ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ద్వారా సుమారుగా ఒక 36 రకాల ప్రయోజనాలు వస్తున్నాయి మనకి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సెంట్రల్ కిచెన్ పెట్టాలి మండలానికి ఒకటి అని, నియోజకవర్గానికి ఒకటి కావాలని చెప్పేసి అని ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ మనకి సెంట్రల్ కిచెన్ అనే ఎట్లా అవుతుందంటే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్లోనే మనకి 1500 మంది 1600 మంది పిల్లలు ఉంటారు. సో అదే సెంట్రల్ కిచెన్ అయిపోతుంది అప్పుడు. సో అక్కడే మనము మోడర్న్ కిచెన్ పెట్టి, మోడర్న్ డైనింగ్ హాల్ పెట్టి, ఒక డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్లో పిల్లలకు క్వాలిటీ భోజనం పెట్టడానికి అవకాశం ఉంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ డెస్టినేషన్గా మారింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకి చెందిన జీసీసీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్గా నిలుస్తోంది. దేశం మొత్తం 2000 జీసీసీలు ఉంటే ఒక్క హైదరాబాద్లోనే 400 వరకు ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కు కేంద్రంగా ఎదుగుతోంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ స్పెషలిస్టులు ఈ కేంద్రాల్లో పనిచేసేందుకు డిమాండ్ ఏర్పడింది. దేశంలోని జీసీసీలకు అవసరమైన డిజిటల్ నిపుణుల్లో 45% భాగ్యనగరం నుంచే ఉన్నారు. జీసీసీలను ఐటీఈఎస్ కంపెనీలే అధికంగా ఏర్పాటు చేస్తున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఎస్ఎఫ్ఐ రంగానికి చెందిన కేంద్రాలు 17% ఉన్నాయని తెలిపారు. ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం, మీడియా, ఆరోగ్య రంగం, జీవశాస్త్రాలు, కన్సల్టింగ్ సేవల రంగాల వాటా 19% ఉందన్నారు శ్రీధర్ బాబు. It is defined by our global standards. Hyderabad is now counted among the world's leading life sciences capital alongside Boston, San Francisco and Tokyo, and remains the only India city to hold that position. I would like to mention here again, according to CBRA, Global Sciences, Life Sciences Atlas 2025, Hyderabad is identified as only Indian city featured alongside premier global hubs such as Boston, San Francisco, Beijing, Shanghai and Greater Tokyo. So all the credence goes to our prize partners who have put their trust and confidence in our state of Telangana. భారత్లోనే ఐటీ అనుబంధ రంగాల్లో హైదరాబాద్ మహానగరం గణనీయమైన వృద్ధిని సాధించింది. అందుకు నిదర్శనం ఏటా జరుగుతున్న ఐటీ ఎగుమతులే. ఇక గ్లోబల్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్రాడ్రిడ్జ్, ఏడీపీ,
జేపీ మోర్గాన్, నోవార్టిస్, డెలైట్ తదితర సంస్థలకు హైదరాబాద్లో జీసీసీ కేంద్రాలున్నాయి. 24 గంటల విద్యుత్, వాటర్, కనెక్టివిటీ, అనుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జీసీసీలను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక 30 సంవత్సరాల నుంచి 170 జీసీసీలుంటే గత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అంటే 24 మొదల నుంచి ఇప్పటి వరకు ఇంకొక 190 జీసీసీలు వచ్చాయి. ఇంతకుముందు మనకి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఒక ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఐటీ నుంచే వచ్చేవి. కానీ ఇప్పుడు మనకి ఇండస్ట్రీ అగ్నాస్టిక్ అంటాం మనం. అది మనకి రీటైల్ నుంచి వస్తున్నాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, ఫార్మా మ్యాక్సిమం మనమే అట్రాక్ట్ చేయగలిగాము. సో ఇంకొక 100 జీసీసీలు కూడా పైప్ లైన్లో ఉన్నాయి. ఎందుకంటే ఒక వర్టికల్ ఇండస్ట్రీలో ఉన్న లీడర్ ఇక్కడికి వచ్చి జీసీసీ స్టార్ట్ చేస్తే ఈ గ్లోబల్ వాల్యూ సెంటర్స్ లాగా ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్కి రిప్లికా లాగా అన్ని ఫంక్షనల్ మేజర్ సీనియర్ మేనేజ్మెంట్ కూడా హైదరాబాద్లో వచ్చి పనిచేసే విధానంగా వస్తున్నాయని. జీసీసీలు ఏర్పాటు చేయాలంటే అందుకు అనువైన భవనాలు అవసరం. తక్కువ నిర్వహణ ఖర్చులు, మానవ వనరులు లభించే ప్రాంతాలను ఎన్నుకుంటాయి కంపెనీలు. ఐటీ కంపెనీలకు బెంగళూరు, హైదరాబాద్, ఫార్మా బయోటిక్ కు హైదరాబాద్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగాలకు చెన్నై నగరాలకు డిమాండ్ ఉంది. జీసీసీల్లోని ఉద్యోగులు R&D, AI, ఇంజనీరింగ్ వంటి వాటిలో సరికొత్త ఇన్నోవేషన్స్ ని క్రియేట్ చేస్తుంటారు. రెగ్యులర్ ఐటీ జాబ్స్ తో పోలిస్తే జీసీసీల్లో ఎక్కువ ప్యాకేజీలు ఉంటాయని తెలిపారు ఎక్స్పర్ట్స్. గ్రేటర్ హైదరాబాద్లో కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్ని రోజుల పాటు నగరంలో నిలిచిపోయిన యూనిపర్ల్స్ హోర్డింగ్కు పర్మిషన్ ఇచ్చేలాగా మార్గదర్శకాలు సిద్ధం చేశారు అధికారులు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు కొన్ని ముఖ్యమైన స్థలాల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునేలాగా కొత్త పాలసీ తీసుకొస్తున్నారు. ఇక ప్రజలు ఇబ్బందులు పడే ప్రాంతాల్లో అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాల్లో అడ్వర్టైజ్మెంట్స్ బోర్డ్స్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు సర్కారు చర్యలు వేగవంతం చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త పాలసీ ప్రతిపాదనను ప్రవేశపెట్టగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సంబంధిత శాఖలు మార్గదర్శకాల రూపకల్పన చేస్తున్నారు. కొత్త పాలసీలో మొత్తం 7 కేటగిరీల్లో అడ్వర్టైజ్మెంట్లకు ప్రకటనలు ఇచ్చేలా పాలసీ తీసుకొస్తున్నామని తెలిపారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీ యూనిపోల్స్, హోర్డింగ్స్ కు అనుమతి లేదు. దీంతో ఔటర్ పరిధిలో ఉన్న నగర శివార్లలోని 27 మున్సిపాలిటీల్లో భారీగా యూనిపోల్స్, హోర్డింగ్స్ పెట్టుకున్నాయి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు. అయితే 2022 నుంచి నగర శివార్లలో కూడా భారీ హోర్డింగ్స్, యూనిపోల్స్ కు పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం. అప్పటి నుంచి ఇప్పటి వరకు శంషాబాద్, కుంపల్లి, గట్కేసర్, నార్సింగితో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ అన్ని అక్రమంగా పెట్టినవే అంటున్నారు అధికారులు. అక్కడ స్థానిక మున్సిపల్ అధికారులను మేనేజ్ చేస్తూ ప్రభుత్వానికి ₹1 కట్టకుండా కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను నియంత్రిస్తూ ప్రభుత్వ ఆదాయం పెంచేలా కొత్త పాలసీ తీసుకొస్తుంది రాష్ట్ర సర్కార్. కమర్షియల్ హబ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి మాత్రమే అడ్వర్టైజ్మెంట్లకు అనుమతి ఇవ్వాలన్నారు. ప్రతి కిలోమీటర్కు 4 యూనిపోల్స్ కు పర్మిషన్ ఇచ్చేలా పాలసీ ఉండనుంది. ప్రభుత్వ భవనాలు, స్థలాల్లో ఏర్పాటు చేసే హోర్డింగ్స్, యూనిపోల్స్ ను ఆక్షన్ విధానంలో ఏజెన్సీలకు కేటాయించనున్నారు. ప్రైవేటు స్థలాల్లో అడ్వర్టైజ్మెంట్ ఏర్పాటు చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకుంటే టెండర్ ప్రక్రియలో కేటాయింపులు జరగనున్నాయి. కమర్షియల్, సెమీ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాంతాల వారీగా అలాగే అడ్వర్టైజ్మెంట్ సైజ్ ఆధారంగా ధరలు నిర్ణయించనున్నారు అధికారులు. పైలట్ ప్రాజెక్టుగా కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేసిన సంస్థకు డిజిటల్ స్క్రీన్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇది సక్సెస్ అవ్వడంతో ఇలాంటివి ఏర్పాటు చేసే వారికి నగరంలో అడ్వర్టైజ్మెంట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వనున్నారు. పార్కింగ్ సమస్య తీరడంతో పాటు ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడే అవకాశం లేకపోవడంతో వీటికి ప్రాధాన్యత ఇస్తోంది ప్రభుత్వం. నగరంలో పొలిటికల్ మీటింగ్స్ జరిగే ప్రాంతాల్లో అడ్వర్టైజ్మెంట్ కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించనున్నారు అధికారులు. మీటింగ్స్, నాయకుల బర్త్డేల యాడ్స్ అన్ని అక్కడే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక ఇళ్లపై ఏర్పాటు చేసే రూఫ్ టాప్ అడ్వర్టైజ్మెంట్ల నియంత్రణ ఉంటుందని తెలిపారు అధికారులు. అడ్వర్టైజ్మెంట్ స్థలాల్లో 10% ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి ఇవ్వనున్నారు.
హోర్డింగ్స్, యూనిపోల్స్ ను ఒకేసారి 5 ఏళ్లకు టెండర్ల ద్వారా కేటాయించనున్నారు. అడ్వర్టైజ్మెంట్ పాలసీ ఉత్తర్వులు త్వరలో వస్తాయని తెలిపారు అధికారులు. మారుతున్న కాలంలో బెస్ట్ ఫ్రెండ్స్ కనుమరుగైపోతున్నారు. స్కూల్, కాలేజీ, ఆఫీసుల్లో స్నేహం చేసేవారు తగ్గుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రధానంగా ఫోన్లు వినియోగించడం పెరగటంతో నేటి యువత ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలకు బానిసలవుతున్నారు. అయితే 1960 జనరేషన్లో ఒకరికి 30 నుంచి 40 మంది స్నేహితులుంటే 20 ఏళ్ల క్రితం 10 మంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఒకరిద్దరు స్నేహితులు ఉండటం కూడా కష్టంగా మారిందంటున్నాయి సర్వేలు. గతంలో ఇప్పటి కాలంలో ఉన్న జెన్జీ ఫ్రెండ్షిప్స్ పైన మరింత సమాచారం హరిత అందిస్తారు. బాధైన సంతోషమైన పంచుకోవడానికి ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా కీలకంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు కూడా ఫ్రెండ్స్ పోషించే పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఈ టాపిక్ పైన మనతో మాట్లాడడానికి కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, ఫ్రెండ్స్ అనేవాళ్ళు మీ లైఫ్లో ఎట్లాంటి కీ రోల్ పోషించారు? ఎక్కువ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయలేదు. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండే కంటే 1-2 ఫ్రెండ్స్ ఉండడం చాలా గొప్ప. ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా మనకు అవైలబుల్లో ఉండరు. అదే 2 ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉంటే మనకు అవైలబుల్లో ఉంటారు. అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవాలంటే మీరు ఎట్లాంటి హ్యాపీనెస్ కావచ్చు, బాధ, ఎట్లాంటి విషయాలు షేర్ చేసుకుంటారు? ఏదైనా ఎమోషన్స్ అయినా హ్యాపీనెస్ అయినా నేను ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాను. నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, 1-2 ఉన్నారు. క్లాస్లో ఎంతమంది ఉన్నా కూడా అందరు అవైలబుల్ ఎవరు లేరు, 1-2 ఉన్నారు, వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటి కాలంలో. కానీ ఫోన్స్, అన్ని సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసరికి ఫ్రెండ్షిప్ అనేది పోతున్నది. కానీ ఫ్రెండ్స్ ఉండడం చాలా మంచిది. షేర్ చేసుకోవడానికైనా ఏదైనా ఒక్కరన్నా ఉండాలి మన లైఫ్లో అని నా ఉద్దేశం. జస్ట్ అంటే మీ స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లుండే ఫ్రెండ్స్, కానీ మీకు ఎట్లా ఉపయోగపడ్డారు చిన్నప్పుడు? స్కూల్ టైంలో లైక్ చదువుకునే టైంలో ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పుడు కూడా ఉన్నారు. లైక్ ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినా లైక్ ఉంటారు. మనం ఫ్యామిలీతో షేర్ చేయలేము, బట్ ఏదైనా ఓపెన్గా వాళ్ళకి చెప్పగలము. సో వాళ్ళు ఉండడం వల్ల ఒక బెనిఫిట్, చాలా హార్ట్ రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండలేను, ఎందుకంటే ఈజీగా హర్ట్ అవుతా. సో తొందరగా నేను అందరినీ పరిచయం చేసుకొని తొందరగా ఫ్రెండ్షిప్ చేయలేను. 1-2 మెయింటైన్ చేస్తా, వాళ్ళనే లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తా. అట్లనే ఇష్టం నాకు. ఫ్రెండ్స్ అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటాం, ఇష్టమైతే మాట్లాడతాం, లేకపోతే లేదు. ఫ్రెండ్స్ ఉండడం చాలా బెస్ట్, కానీ ఆ ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం కూడా కష్టం. ఇంపార్టెంట్ ఇవ్వాలి, కానీ కష్టం కూడా. ఒకప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా ఉండేది మీ లైఫ్లో, ఎట్లా పార్ట్ అయ్యేది? ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అప్పట్లో మేము చిన్నప్పటి నుంచి, స్కూల్ ఏజ్ నుంచే కాదు, ఇంకా చిన్నప్పటి నుంచి కూడా అంత ఫ్రెండ్స్గా ఆడుకునేవాళ్ళం. తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళం. అన్ని కమ్యూనిటీ లాగా అందరం కలిసి గేమ్స్ ఆడుకోవడం కానీ, డ్రామాలు తయారు చేసుకోవడం కానీ, సింగింగ్లు కానీ, డాన్సింగ్ కానీ, ఆర్ట్ వర్క్లు కానీ అన్నీ కలిసి చాలా నేర్చుకునేవాళ్ళం చిన్నప్పట్లో. మెయిన్ ఏంటంటే అందరం ఎప్పుడైతే కనెక్షన్స్లో ఉంటామో ఒకళ్ళకొకళ్ళు మనసు విప్పి షేర్ చేసుకుంటాం. ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో దేనికైనా కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమున్నా దానికి ఒక సొల్యూషన్ లాగా ఇంకొకరు సజెషన్ ఇవ్వడము, మనం ఇలా చేసుకుంటే మనం ఇలా బాగుంటాం అనడం, దాంతో అలా కంపాషన్ కానీ అలా వచ్చేస్తుంటాయి. మేడం మీరు చెప్పండి, ఏ ఇయర్లో మీకు అంటే కాలేజ్ కావచ్చు, స్కూలింగ్ ఏ ఇయర్లో అయ్యింది? అప్పుడు ఫ్రెండ్షిప్స్ ఎట్లా ఉండేవి? నేను 61లో పాస్ అయ్యాను, SSLC పాస్ అయ్యాను. ఆ తర్వాత ఈ హైదరాబాద్ వచ్చేసి కాలేజీలో చేరాను అనమాట. అప్పట్లో ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉందంటే, ఒక ఫ్యామిలీతో ఇంకో ఫ్యామిలీ ఫ్రెండ్షిప్, వాళ్ళ పిల్లలు మేమందరం కలిసిమెలిసి ఉండటం. అలా అంతేకాకుండా ఆర్థిక ఇవన్నీ కూడా, సంబంధాలన్నీ కూడా ఒకే రకంగా ఉండేవి కాబట్టి మా ఇంట్రెస్ట్లు కూడా ఒకే రకంగా ఉండేవి. అందుకని ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది. తర్వాత ఐడియాస్ కానీ, తర్వాత అభిరుచులు కానీ అన్నీ కూడా ఒకే రకంగా ఉండేవి. అయితే ఇప్పుడు కొంచెం వేరుగా ఉంది. సమాజం మారింది. సమాజం అంటే మనమే కదా, మనుషులు మారారు. ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీసు అన్నీ కూడా మారాయి. అప్పట్లో అవన్నీ కూడా చాలా లిమిటెడ్గా ఉండేవి. అందుకని ఆ సంబంధాలు చాలా స్ట్రాంగ్గా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడంతా కూడా ఆర్థిక సంబంధాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు నిజంగా ఈ సొసైటీలో ఫ్రెండ్షిప్ అనేది ఉందంటే అది చాలా బలాన్ని ఇస్తుంది. దట్ ఈస్ మై స్ట్రాంగ్ ఫీలింగ్. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికైనా సరే నువ్వు గనక మనస్ఫూర్తిగా సిన్సియర్గా ఒక మనిషితో నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పుకోగలిగి, వాళ్ళ బాధల్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే
ఈవెన్ నవడేస్ యూ గెట్ మెనీ ఫ్రెండ్స్. వర్కింగ్ చాలా వరకు కూడా బిజీ అయిపోతున్నారు కదా ప్రతి ఒక్కరు. మీకు ఫ్రెండ్స్ మాట్లాడడానికి టైం ఇస్తుంటారా? మా ఫ్రెండ్స్ మాత్రం చాలా హెల్ప్ చేస్తారండి. నేను చదువుకున్నప్పుడు కానీ జాబ్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూడా మన పిల్లల స్టడీస్ గురించి అందరం డిస్కస్ చేసుకుంటామండి. సార్, ఇప్పుడున్న జనరేషన్ ఫ్రెండ్షిప్ని అంత స్ట్రాంగ్గా బాండ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అనుకోవచ్చు సార్? ఈ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువగా ఫోన్లకు అడిక్ట్ కావడం కావచ్చు, లేదంటే ఇట్లా ఏఐతో చాట్ చేయడం, ఇట్లాంటివి వింటున్నాం. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనుకోవచ్చు? అంటే ఇప్పటి వాళ్ళకి కూడా ఫ్రెండ్షిప్లు అసలు లేవని కాదు, కాకపోతే సంఖ్య పరంగా తక్కువ ఉంటుంది. కొద్ది మందితో బాండింగ్ అవుతున్నారు. మీకు చాలా నలుగురు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఒకప్పుడు మేము పెరిగిన టైంలో అంటే ఒక 50-60 ఏళ్ల క్రితం అప్పుడు రేడియో న్యూస్ పేపర్ తప్ప ఇంకేం ఉండేవి కాదు. ఇన్ఫర్మేషన్ అంటే ఆ టైంలో ఫ్రెండ్స్తో ఆడుకోవటం అదొక ఆనందంగా ఉండేది. ఆ ఖాళీ సమయం అంతా ఆడుకోవటం, దాని ద్వారా ఎక్కువ మంది ఫ్రెండ్స్, కనీసం 20-30 మంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి. ఇప్పటికి రాను అది తగ్గుతుంది. కానీ అసలు ఫ్రెండ్స్ లేరని కాదు, కాకపోతే కొంచెం నంబర్ తగ్గుతుందని నేను ఇప్పుడు మా మనవరాళ్ళు వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది. అప్పుడు మాకు టీచర్సు సుమతి శతకం, భాస్కర శతకం, వేమన శతకం, దాశరథి శతకం అనేటటువంటి పద్యాలు చెప్పటం వల్ల నైతిక విలువలు ఆటోమేటిక్గా వయస్సును బట్టి పెరుగుతూ వచ్చినాయి. అది ఈనాడు ఆ పద్య పఠనం కనుమరుగైపోయింది. తెలుగు భాషకి ఒక రకమైనటువంటి ఔన్నత్యం తగ్గిపోతూ ఉంది. బడి కాలేజీ పిల్లల్లో కూడా ఉదార స్వభావులు ఉండి కొంత సహాయం కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ నైతిక విలువలు కనపడతలేదమ్మా. అక్కడక్కడ ఎన్నో క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు బంధువులు కానీ, ఇంట్లో అక్క చెల్లెళ్ళు కానీ, అన్నతమ్ములు కానీ ఎవరైనా కూడా చెయ్యరానటువంటి సహకారము నాకు దొరికిందమ్మా. ఆ సమయాల్లో ఆనంద భాష్పాలు కూడా వచ్చేస్తాయి. అట్లాంటి సమయం అది స్నేహం. ఇప్పటికీ ఉన్నారు, పోతే ప్రాణానికి ప్రాణం ఇస్తారు. అంటే ప్రాణం అంటే మన చేతిలో లేదు, బట్ ఇట్ ఇస్ సో ప్రభావం ఇస్తుంది. ఆ స్నేహాన్ని చెప్పాలంటే ఏమంటారంటే జిడ్డు అంటారు. జిడ్డు అంటే అంటితే పోదు, జిడ్డు చాలా కష్టపడితే కానీ పోదు. జిడ్డు అంటే నూనె, నెయ్యి ఇట్లాంటివి మనం అంటుకుంటే పోదురానని. కానీ దాంట్లో కూడా ప్రేమతో న్యాచురల్గా ఉండే స్నేహాలు చాలా తక్కువ. పైన ప్రేమ చూపిస్తారు, మళ్ళీ ఐ డోంట్ నో అంటారు. పాతకాలంలో ఉండేటువంటి ఆ అభిమానాలు, ప్రేమ ఇప్పుడు చాలా తగ్గిపోతా ఉంది. అప్పుడంటే హోల్ హార్టెడ్గా సిన్సియర్గా ఉండేది. ఇప్పుడంతా ఏంటంటే ఐసోలేట్ అయిపోయి ఇండివిజువల్ సెంట్రిక్ అయిపోతాండాయి. మేబీ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనండి, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అనండి, ఎవరు స్వార్థాలు ఎక్కువైపోతాండి. ఒకళ్ళకి టైం స్పెండ్ చేసే టైం ఉండడం లేదు. కమర్షియల్ అయిపోయారు అందరూ. జెన్జీ పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అవ్వడం కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్లో టైం స్పెండ్ చేయడం కూడా ఇప్పుడు ఒంటరితనానికి కారణమవుతుందని కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. టెక్నాలజీ మన జీవితాలను ఎంత సులభతరం చేసిందో అంతే ప్రమాదకరంగా కూడా మార్చింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు అకౌంట్లోని డబ్బులు దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో నేరాలను అరికట్టడంతో పాటు సైబర్ క్రైమ్స్ జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల ఎత్తుగాళ్లకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ చర్యలు తీసుకుంటున్నారు. సాంప్రదాయ పద్ధతులతో పాటు సోషల్ మీడియా వేదికలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జాగ్రత్త హైదరాబాద్, సురక్షిత్ హైదరాబాద్ పేరుతో అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో యువతపై, సామాన్యులపై ఎంతో ప్రభావం చూపే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను భాగస్వామ్యం చేస్తున్నారు పోలీసులు. సెమినార్లు, గోడ పత్రికలే కాకుండా ప్రజల్లో క్రేజ్ ఉన్న సోషల్ మీడియా సెలబ్రిటీలను, ఇన్ఫ్లుయెన్సర్లతో అవగాహన కల్పించనున్నారు పోలీసులు. ప్రజలకు అర్థమయ్యే భాషలో రోజు చూసే కంటెంట్తో సైబర్ మోసాలపై అవేర్నెస్ కల్పిస్తామని తెలిపారు పోలీసులు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజల దృష్టిలో ఎలాంటి
వారిగా గుర్తింపు పొందినారనే దాని మీద ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో 4 డ్యాన్సులు 4 జోకులు వేసుకుంటున్నారు అనుకో, అది జోకు మాదిరినే పోతుంది అన్నట్టు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ నిజంగానే జ్ఞానానికి సంబంధించిన వీడియోస్ చేస్తుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకుంటారు. ఏ సైబర్ నేర అయినా కానీ ప్రధానంగా 5 కారణాలు: అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనము. ఇక్కడ అమాయకత్వం బేస్ లైన్ అయిపోతుంది. అమాయకత్వం బేస్ లైన్ ఎందుకు అవుతుందంటే ఏ నేరానికి అంటే వాళ్ళు రియల్ లైఫ్కి ఆన్లైన్కి డిఫరెన్స్ గమనించట్లేదు. రియల్ లైఫ్లో ఏం చేస్తామో ఆన్లైన్లో అదే చేయాలి. రియల్ లైఫ్ వేరే, ఆన్లైన్ వేరే అనుకోకూడదు. మనం ఒక గజం స్థలం తీసుకోవాలనుకోండి, చూసి తీసుకుంటాం కదా. అట్లనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం ఆ స్టాక్ మార్కెట్ కంపెనీకి వెళ్ళి, అంటే ఏదైతే బ్రోకింగ్ కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళతో వెళ్ళి వాళ్ళ ప్రాసెస్ని అంతా గమనించి ఆ రకంగా తీసుకోవాలి. జాగ్రత్త హైదరాబాద్ అంటే మేల్కొన్న సిటీ మాత్రమే సురక్షితంగా ఉంటుందన్నారు సైబర్ నిపుణులు. ఓటీపీ మోసాలు, కేవైసీ అప్డేట్ పేరిట వచ్చే ఫోన్ కాల్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పై అవగాహన కల్పించనున్నారు. సామాన్యుడికి అర్థమయ్యేలా చిన్న చిన్న వీడియోలు, రీల్స్ తో ప్రచారం చేస్తారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఈ యొక్క స్కామర్ మోసం చేస్తున్నాడంటే ఎంతో కొంత నిజమైన డేటా, అంటే ప్రజలకు సంబంధించిన డేటా ఎంతో కొంత స్కామర్ దగ్గర ఉంటుంది. సో దాన్ని ఉపయోగించి చెప్పినప్పుడు మనం ఎంత అవగాహన సదస్సులు పెట్టినా కూడా ఆటోమేటిక్గా ఈ యొక్క నిజం చెప్పినప్పుడు మీ మీద చలాన్ పడింది, లేదంటే మీరు నిన్న కారు కొన్నారు కదా, మీరు షాపింగ్ చేశారు కదా, లేదంటే నిన్న ఐఫోన్ కొన్నారు కదా, లేదంటే కనుక మీ మీద ఈ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి కదా అని నిజం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు భయపడతారు. ఆటోమేటిక్గా మళ్ళీ స్కామర్ బారిన పడతారు, డబ్బు కోల్పోతూ ఉంటారు. సో వీటిని రూట్ కాజ్ అనేది ఇది ఇక్కడే ఉంది. డేటా లీక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మన దేశమే కాకుండా చాలా బ్లూ డాట్ లాంటి, డిటిడిసి లాంటి కొరియర్లకు సంబంధించిన డేటా పూర్తిగా లీక్ అవుతుంది. అంతేకాకుండా జ్యుడిషియరీ డేటా లీక్ అవుతుంది. ఈ డేటా లీక్స్ అనేవి ముందు ఆపగలిగితే అప్పుడు మ్యాక్సిమం మనం కంట్రోల్ చేయొచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కాకుండా సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు పోలీసులు. ఈ జాగ్రత్త హైదరాబాద్ లో భాగస్వామ్యులై సైబర్ రహిత నగరాన్ని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు సిపి సజ్జనార్. దివ్యాంగులకు ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు చేయాలని సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మరుగుజ్జుల అసోసియేషన్ ఆత్మీయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. మరుగుజ్జుల పిల్లల స్కూల్ ఫీజులు కడతానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు మరుగుజ్జుల అసోసియేషన్ మెంబర్స్. దివ్యాంగులకు సంబంధించి నేను మొదటి నుంచి కూడా ఒకటే పాలసీ పెట్టుకున్నాను. వ్యక్తిగతంగా నా విధానం ఏంటంటే, ప్రభుత్వం కానీ సమాజం కానీ ఎవరికైనా సహకారం అందిస్తే, ఏ సామాజిక వర్గాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే అందరికంటే ముందు దివ్యాంగులకు చేయాలనేది నా పాలన. రిజర్వేషన్స్ ఇస్తాము, అనేక రకాల వెల్ఫేర్ యాక్టివిటీ మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. స్కైజ్ లిమిట్ లాగా ఏ ఒక్కరు కూడా మిగలకుండా అందరిని ఆదుకోవాలి. మిగతా అనేక రకాల వెనుకబడిన వర్గాలు ఉన్నాయి, కానీ వాళ్ళకు అన్ని రకాల ఆరోగ్యం బాగుంటుంది. మనం వెనుకబడిన వర్గాలము, మనకు ఆరోగ్యం కూడా బాగుండదు. మనం ఏమి కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడే శక్తి మనకు తక్కువగా ఉంటుంది దివ్యాంగులు అనేటువంటి వాళ్ళు. కాబట్టి ప్రభుత్వము పేదలకు, వెనుకబడిన వర్గాలకు పెట్టేటువంటి ఖర్చు ఏదైతున్నదో ఆ ఖర్చులో మొట్టమొదటిగా దివ్యాంగులందరూ కూడా ఖర్చు చేయాలనేది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. సంఘానికి మనం అందరం కలిసి ఒక నాయకుడిని ఎన్నుకొని ఆయన మీద కొంత బాధ్యత పెడదాం. సో ఇట్లా మిగతా సమాజంతో మీరు టైఅప్ అయినప్పుడు మాత్రమే సమస్యల పరిష్కారానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీకంటూ పరిగెత్తగల ఒక సమాజం, ఒక సమూహం ఉండాలి అనేది నా అభిప్రాయం. సో ఆ రకంగా మీకు కొంత మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. నేను ఇక్కడ ఉత్త చేతులతో పోకుండా మీ పిల్లలు చదువుకోవడానికి నేనున్నా అని చెప్పడానికి మాత్రమైతే వచ్చిన, అంతవరకు నా భరోసా. వాళ్ళకి వికలాంగుల కింద తీసుకోవాలి అని జీవో అమలైంది. జీవో అమలైనా కానీ మనకేం పథకాలు ఇవ్వలేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి దానికి పోయాం, సార్ మాకేం ఇస్తలేరంటే మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ హైకోర్టులో పిటిషన్ గెలిచినాక కూడా ఆర్టీసీ గవర్నమెంట్ వారు బస్ ఇవ్వండి ఇస్తలేరు. మళ్ళీ పోతే వాళ్ళు చెప్పారు మాకు కూడా ఏమన్నా పత్రం ఇస్తే మేము ఇస్తాం. ఆ స్టేట్ గవర్నమెంట్ పోయి మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్టీసీ గవర్నమెంట్కు 1,69,00,000 శాంక్షన్ చేసింది బస్ పాస్ ఇసుకు. మరుగుజ్జుల పైన 5,000 మంది మరుగుజ్జుల పైన అప్పటి నుంచి బస్ పాస్ ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు. కానీ మా ఏ ఒక్క మరుగుజ్జుకి ఇంతవరకు బండ్లు ఇవ్వలే అన్న. 25 సంవత్సరాలు అవుతుంది బండ్లు ఇవ్వలే. ఎవరికి డబుల్ బెడ్రూమ్లు లేవు, అంత్యోదయ రేషన్ కార్డు లేదు.
పింఛను ఇస్తాను ఒప్పుకున్నారు కానీ పింఛను ఇస్తలేరు. మా మరుగుజులు ఏడేసిన గొంగడాన ఉంది. హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ, ఇరానీ చాయ్. ఇక రంజాన్ మాసంలో అదే స్థాయిలో ఉండే అద్భుత వంటకం హలీం. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో ఎక్కడ చూసినా హలీం తయారీ కేంద్రాలు కనిపిస్తున్నాయి. నగరంలో హలీం సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి నగరమంతా ప్రత్యేక వాతావరణం నెలకొంది. ముస్లింల ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలతో పాటు హలీంకు మస్తు డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఈ వంటకం పాత బస్తీ ప్రాంతానికే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంతటా హలీం విక్రయిస్తున్నారు. దీంతో సుమారు 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. హలీం హెల్తీ ఫుడ్ అంటున్నారు వ్యాపారులు. కాలానికి తగ్గట్టుగా రెస్టారెంట్లు, హైజీనిక్ వంట, ఆకర్షణీయమైన ప్యాకింగ్, కొత్త రుచులతో హలీంను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లతో ఇంటికే హలీం చేరుతోంది. ఐటీ హబ్స్, రెసిడెన్షియల్ కాలనీలు, ప్రధాన రహదారులు, మాల్స్ దగ్గర కూడా హలీం స్టాళ్లు ఏర్పాటు చేయడంతో కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. రంజాన్ వచ్చిన ప్రతిసారి హలీం తింటూనే ఉంటాము ఆబ్వియస్లీ, కానీ ఈ ప్లేస్లో అయితే ఫస్ట్ టైం తింటున్నా. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు అంటే గుర్తొస్తుంది, క్వాంటిటీ అయితే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వేరే దగ్గర టేస్ట్ బాగుంటుంది కానీ క్వాంటిటీ తక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. ఫస్ట్ టైం బాగుండింది, ఇప్పుడు కూడా ట్రై చేశాను, ఇప్పుడు కూడా బాగుంది. ప్రజెంట్ అయితే రంజాన్ టైంలో ఈ ఇయర్లో, ఇంతకుముందు ఇయర్లో నార్మల్గా ట్రై చేసేదాన్ని. నేను రెగ్యులర్గా రంజాన్ టైంలో హలీం తింటూ ఉంటాను, ఫ్రెండ్స్తో పాటు, లేకపోతే వైఫ్తో వస్తాను. ఫ్యామిలీని కూడా తీసుకెళ్తున్నాం పార్సల్. అని బాగుంటుంది ఇక్కడ హలీం. It is very authentic by taste, so we recommend others also that they can do taste this. నగరంలో ప్లేట్ మటన్ హలీం ధర 250 రూపాయల నుంచి 350 వరకు ఉంటుందంటున్నారు వ్యాపారులు. పైగా ముస్లింలతో పాటు ఇతరులు కూడా హలీంను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు సిటీ ప్రజలు. వీకెండ్లో సేల్స్ ఎక్కువగా ఉంటాయని తెలిపారు. క్వాలిటీ, క్వాంటిటీ బాగుంటే జనాలు వచ్చి తింటారన్నారు. మటన్, చికెన్, నల్లిగోష్ హలీం రకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు వ్యాపారులు. నేను చెప్పిన ఎందుకు నేను చేయాలి, సేమ్ రేట్ పెట్టాలి, కస్టమర్స్ తింటే సాటిస్ఫై ఉండాలి. కాంపిటీషన్ కూడా ఉందా? ఇప్పుడు నా ఏరియాలో 8 రెస్టారెంట్స్ ఉందా. నేను నెంబర్ 1 ఎందుకు ఉందా? క్వాలిటీ అండ్ క్వాంటిటీ, కస్టమర్ సాటిస్ఫై ఉండాలి. ఇఫ్తార్ ప్యాక్ 40 హలీం వస్తా, 60 మంది తింటా. దావత్ ప్యాక్ కూడా ఉందా, 70 హలీం, 90 మంచిలు తింటానండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ మోటో. సిటీలో రంజాన్ పండుగకు హలీం అమ్మకాల టర్న్ ఓవర్ 1000 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. గతేడాది 800 కోట్ల టర్న్ ఓవర్ ఉందని తెలిపారు. గత రంజాన్ సీజన్ లో 50 లక్షల ప్లేట్లు హలీం విక్రయాలు జరిగాయని, ఈసారి ఆ సంఖ్య 60 లక్షల ప్లేట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. రంజాన్ ఉపవాస దీక్షలతో పాటు అందరికీ గుర్తుకు వచ్చేది హలీం. మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. నోరూరించే ఆరోగ్యకరమైన హలీం తయారు చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుందంటున్నారు వ్యాపారులు. ఎన్నో గంటల శ్రమ, ఎంతో మంది కష్టంతో పాటు మాస్టర్ చెఫ్ కృషి ఉంటుందని అంటున్నారు. రంజాన్ మాసంలో రుచికరమైన హలీం తయారు చేసే మాస్టర్ చెఫ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. లక్షల రూపాయల జీతం ఇచ్చి తీసుకొస్తామని తెలిపారు హోటల్ నిర్వాహకులు. ముస్లింలు పవిత్ర రంజాన్ను ఎంతో ఉల్లాసంగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. కానీ హలీం తయారీకి ఏర్పాట్లు మాత్రం రంజాన్కు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా భట్టీలను ఏర్పాటు చేసి హలీం తయారీకి కావలసిన పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. హలీం తయారు చేసే మాస్టర్లను ముందే బుక్ చేసుకుంటామని తెలిపారు వ్యాపారులు. రంజాన్ మాసంలో ఉపవాసాలుండే ముస్లింలు సాయంత్రం ప్రార్థనల అనంతరం హలీం తింటారు. ఒకప్పుడు ముస్లింలు మాత్రమే తినే ఈ వంటకం నేడు అందరికీ చేరువైంది. దీనిలో రుచితో పాటు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నారు హలీం ప్రేమికులు. కట్టెల పొయ్యి మీద స్వచ్ఛమైన నెయ్యితో చికెన్, మటన్ను బాగా ఉడకబెట్టి తయారు చేస్తామంటున్నారు నిర్వాహకులు. హలీం అనేది 8 అవర్స్ 9 అవర్స్ టైం పడుతుంది ప్రాపర్ ప్రిపేర్ కావడానికి. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ చేసి 6-7 గంటల స్టార్ట్ చేసి హలీం 1 o'clock వరకు హలీం రెడీ అయి ఉంటుంది మన దగ్గర. హలీంలో 27 వెరైటీ స్పైసెస్ ఉన్నాయండి. ఇలాచీ, షాజీరా, దాల్చిని, కబాబ్ చిని, దాల్స్ ఉన్నాయి, కొరియాండర్, కొత్తిమీర, కలెమాక్, పుదీనా, పిస్తా, బాదాం, కాజు. మీట్ అనేది తెలంగాణ పొట్టేలు యూజ్ చేస్తామండి మటన్లో.
ప్యూర్ తెలంగాణ పొటేల్. దాని తర్వాత నెయ్యి, అసలీ నెయ్యి 2 o'clock నుంచి మన వివిధ బ్రాంచెస్లకు అన్ని హలీం వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి హలీం మనకు సేల్స్ 2 o'clock స్టార్ట్ అవుతుంది. హలీం 320 రేట్ అండి. హలీం 1 plate. ఒమాన్లో, కువైట్లో, మస్కట్లో కూడా అక్కడ నుంచి లైవ్ కిచెన్స్ ఉన్నాయండి. అక్కడే తయారు చేస్తారు హలీం అక్కడ నుంచి. ఇక్కడ నుంచి మనకు ట్రావెల్ ప్యాక్ అని ఒకటి ఉందండి. అది ట్రావెల్ ప్యాక్ 45 days సెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. అది 850 grams హలీం వెయిట్ ఉంటుందండి. హలీం ఈ వెజ్ హలీం కిచెన్ సపరేట్, నాన్ వెజ్ కిచెన్తో దీనికి సంబంధం లేదు. వెజ్ హలీం కిచెన్ సపరేట్ ఉంటుందండి. ఇది 1 plate హలీం. ఇది 1 person గురించి వస్తుందండి. ఇప్పుడు ఇందులో వేసే 27 మసాలాస్ ఏవే ఉన్నాయో వాటిలో మటన్ తప్ప అన్ని వేస్తాం. క్యారెట్ కానివ్వండి, బీన్స్ క్యారెట్ వస్తుంది. హలీం తయారు చేసే వారిని ఉస్తాద్, మాస్టర్స్ అని పిలుస్తారు. కొన్ని చోట్ల హలీం లాభాల్లో షేరు కూడా అడుగుతారని చెప్తున్నారు. నగరంలోని రంజాన్ మాసంలో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు. హలీం మాస్టర్కు నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు హోటల్ వ్యాపారులు. ఇప్పుడు ఒక మందిలో నేను గోట పెడతా, అది హరిమిర్చిలు, కొత్తిమీరలు 2200 ఒక మందిలో ఇస్తాను నేను ఒక రోజులో. పెద్ద ఉస్తాద్కు ఒక 2 లక్షలు ఇచ్చేస్తాను. మళ్ళా చెప్తా ఈ రోజులో ఒక 20 ఇచ్చేస్తే, ఎక్కువ 25 ఇచ్చేస్తా. లేదు ఏం లేదు, మళ్ళీ 27లో వస్తా కదా, టెన్షన్ లేదు నాకు. అట్లా క్వాలిటీ ఇచ్చిన, క్వాంటిటీ ఇచ్చిన. నా ప్లేస్లో ఎవరు వస్తే ఆయన బంద్ చేసే పోతాయి. నేనేం చేసిన, గాడ్లు ప్రే చేసిన, క్వాంటిటీ ఇచ్చిన, క్వాలిటీ ఇచ్చిన, కొంచెం కొంచెం నేను బ్రాండ్ అయిపోయింది. మొత్తం చైనీస్ ఉందా, ఇండియన్ తందూర్ ఉందా, బిర్యానీ ఉందా, కిచెన్లో ఉందా, స్టాఫ్స్లో ఉందా, వెయిటింగ్ ఉందా, క్లీనర్స్ ఉందా, బాన్సర్స్ ఉందా, పార్కింగ్లు ఉందా, సూపర్వైజర్స్ ఉందా. రంజాన్ మాసంలో వివిధ రకాల్లో హలీంను తయారు చేస్తామని తెలిపారు వ్యాపారులు. రుచికరమైన హలీం ఉండటంతో భారీగా సేల్స్ పెరుగుతాయన్నారు. హోటల్, రెస్టారెంట్లలో ఇదివరకు పనిచేసే వారితో పాటు అదనంగా 30% వర్కర్స్ను తీసుకుంటామని తెలిపారు హోటల్ నిర్వాహకులు. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన T20 మ్యాచ్లో ఘన విజయం సాధించింది భారత్. సూపర్ 8లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 72 పరుగులతో గెలిచింది ఇండియా. 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 184 రన్స్ చేసింది జింబాబ్వే. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 1, శివన్ దుబే 1 వికెట్ తీశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా మెరుగు ఇన్నింగ్స్తో భారత్ అత్యధిక పరుగులు నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే భారత ఓపెనర్లను అవుట్ చేయడంలో విఫలమయ్యారు. జట్టు స్కోర్ 48 పరుగుల దగ్గర సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 2 సిక్సర్లు, 1 4తో శాంసన్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఎడ్జ్లో ఉన్న అభిషేక్ శర్మ ఆకాశమే హద్దులుగా చెలరేగిపోయాడు. 30 బంతుల్లో 4 సిక్స్లు, 4 4లతో 55 పరుగులు చేశాడు. ఇటు ఇషాన్ కిషాన్ కూడా రాణించాడు. 24 బంతుల్లో 4 4లు, 1 సిక్సర్తో 38 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈసారి కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో 3 4లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు స్కైమ్యాన్. ఇక ఆల్రౌండర్ పాండ్యా బ్యాట్కు పని చెప్పాడు. బౌండరీలు, సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లను ఆటాడుకున్నాడు. ఇక 23 బంతుల్లో 2 4లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సైతం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే 4 4లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి భారత్ భారీ స్కోర్లో కీలక భాగమయ్యాడు. జింబాబ్వే 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇక T20లో ఇది రెండో అత్యధిక స్కోర్గా నమోదైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన T20 మ్యాచ్లో ఘన విజయం సాధించింది భారత్. సూపర్ 8లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 72 పరుగులతో గెలిచింది ఇండియా. 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 184 రన్స్ చేసింది జింబాబ్వే. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 1, శివన్ దుబే 1 వికెట్ తీశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా మెరుగు ఇన్నింగ్స్తో భారత్ అత్యధిక పరుగులు నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే భారత ఓపెనర్లను అవుట్ చేయడంలో విఫలమయ్యారు. జట్టు స్కోర్ 48 పరుగుల దగ్గర సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 2 సిక్సర్లు, 1 4తో శాంసన్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఎడ్జ్లో ఉన్న అభిషేక్ శర్మ ఆకాశమే హద్దులుగా చెలరేగిపోయాడు. 30 బంతుల్లో 4 సిక్స్లు, 4 4లతో 55 పరుగులు చేశాడు. ఇటు ఇషాన్ కిషాన్ కూడా రాణించాడు. 24 బంతుల్లో 4 4లు, 1 సిక్సర్తో 38 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈసారి కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో 3 4లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు స్కైమ్యాన్.
ఇక ఆల్రౌండర్ పాండ్యా బ్యాట్కు పని చెప్పాడు. బౌండరీలు, సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లను ఆట ఆడుకున్నాడు. 23 బంతుల్లో 2 4లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.